Conference will now be recorded. 1 second, I just want to close this app actually. Okay, sir. Okay, so in day one, we discussed different concepts like introduction and coming to the HTML, and we go with the notes first. Yes, sir. And what are the different kind of tags we discussed so far? Yesterday we discussed about tags and types. We have Yes, two sir. tags and types. Then we will Paired be and having embed tags. text Yeah. decoration tags. And Yes, sir. now we go with the list items. Okay. List items. Okay. There are multiple kind of list items. Like one is ordered list, and one is unordered list, and one is a definition list. Okay, three kind of list items we have: ordered list, unordered list, and definition list. So first we see ordered list. Okay. First we see ordered list. Okay, sir. So ordered list creates with OL tag. OL means ordered list. OL అనే tag తో క్రియేట్ అవుతుంది అండ్ OL తో క్లోజ్ అవుతుంది. OL తో క్రియేట్ అయ్యి OL తో క్లోజ్ అవుతుంది. దానిలో లోపల లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. LI. LI మీన్స్ లిస్ట్ ఐటమ్. నువ్వు Yes, ఎన్ని sir. నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ నువ్వు ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఈ లిస్ట్ ఐటెంలో నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ కాఫీ. ఓకే, సో తర్వాత టీ, తర్వాత మిల్క్, ఇవన్నీ పేరు ట్యాగ్స్ కదా సార్? అన్ని పేర్డే. Yes, sir. ఓకే, సమ్ వాటర్. ఓకే, సో ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఇంకోటి ఉంది. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే యూఎల్తో స్టార్ట్ అవుతుంది. Yes, sir. అన్ఆర్డర్డ్ అనమాట, దానికి ఆర్డర్ ఉండదు. ఈవెంట్ అంటే 1 2 3 వస్తాయి అవుట్పుట్లో. బట్ Yes, sir. అన్ఆర్డర్డ్కి ఏంటంటే మళ్ళీ ఆర్డర్డ్ లిస్ట్లో కూడా టైప్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్తాను అది. Okay, సో sir. అన్ఆర్డర్ లిస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే యూఎల్తో స్టార్ట్ అవుతుంది. అన్ఆర్డర్ లిస్ట్ యూఎల్ ఓపెన్, యూఎల్ క్లోజ్, యూఎల్ క్లోజ్. మళ్ళీ దానిలో కూడా మల్టిపుల్ కైండ్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. యూ కెన్ కీప్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్. అన్ఆర్డర్ లిస్ట్కి టైప్స్ ఉండవు. అన్ఆర్డర్ లిస్ట్ అంటే జస్ట్ డాట్స్ వస్తాయి, అన్ని డాట్స్ వస్తాయి. Okay, sir. తర్వాత దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ డెఫినేషన్ లిస్ట్. మీకు డ్రైవ్ షేర్ అయిందా, చూసుకున్నారా? షేర్ అయింది సార్, నేను చూసా. కానీ ఓకే, నోట్సే ఓపెన్ అవ్వట్లేదు, మిగతా అన్ని ఓపెన్ అయినాయి. ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేస్తే జస్ట్ 695 KB అని చూపించింది, కానీ డేటా కనిపించలేదు అంతే. డేటా కనిపించటం లేదా? మిగతా అన్ని ఓపెన్ అయినాయి సార్. అంటే ఒక పని చేస్తానులే, నీకు ఎడిటర్ ఆప్షన్ ఇస్తాను. yes. ఓకే, డౌన్లోడ్ Okay. చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఈ డెఫినేషన్ లిస్ట్కి ఏంటంటే డిఎల్ అనే ట్యాగ్తో ఓపెన్ అవుతుంది. డిఎల్ అనే ట్యాగ్తో ఓపెన్ చేసుకుంటే డిఎల్కి బేసికల్లీ రెండు ఉంటాయి అబ్బా. డిటి అని, డిడి అని రెండు ఉంటాయి. డిటి అంటే డెఫినేషన్ టైటిల్, మళ్ళీ Okay. డిటి ఓపెన్, డిటి క్లోజ్. తర్వాత Okay. డిడి అంటే డెఫినేషన్ డేటా. Okay. డిడి అంటే డెఫినేషన్ డేటా, డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డేటా. ఇట్లా ఎన్ని కొంచెం డెఫినేషన్లు ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్లు కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. కొంచెం అబ్రివేషన్ రాస్తారా సార్ అక్కడ నోట్స్లో? డిటి. డిటి అంటే డెఫినేషన్ టైటిల్, డిడి అంటే డెఫినేషన్ డేటా. ఓకే ఇక్కడ సార్. యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. అవి తెలుసు సార్ నాకు. అన్ఆర్డర్డ్ లిస్ట్. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. ఎస్ సార్. డిఎల్ అంటే డెఫినేషన్ లిస్ట్. ఎస్ సార్. డెఫినేషన్ పైన లిస్ట్. రాశారు సార్. ఓకే. ఎస్ సార్. మామూలుగా చెప్తున్నా ఇక్కడ. ఓకే సరే, డిటి అంటే డెఫినేషన్ టైటిల్, డిడి అంటే డెఫినేషన్ డేటా. ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే సార్. మళ్ళీ దానికి ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తాను. ఒకసారి ఓకే. మనము ప్రోగ్రామ్ రాద్దాము. ప్రోగ్రాంలో ఈ లిస్ట్ ఐటమ్స్, ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, డెఫినేషన్ లిస్టు అన్ని
వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, ఓకే గెట్ సార్. న్యూ అండ్ దిస్ ఈస్ అ లిస్ట్ ఐటమ్స్. సైడ్ హెడింగ్ కు లిస్ట్ ఐటమ్స్ అని పెడుతున్నా డాట్ HTML. ఓకే, షిఫ్ట్ 1 షిఫ్ట్ 1 కొడితే మొత్తం నీకు టెంప్లెట్ వచ్చింది. ఓకే, ఎస్ సార్. తర్వాత లిస్ట్ ఐటమ్స్ అని హెడింగ్ పెట్టేసుకుంటున్నా. సో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ కాబట్టి హెడింగ్ పెడుతున్నా H3 ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఈ ఆర్డర్డ్ లిస్ట్ లో నాకేం కావాలి? ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ కదా, ఆర్డర్ లిస్ట్. తర్వాత దానిలో లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ కావాలనుకుంటున్నాను. ఐటమ్స్. ఎస్ సో సార్. ఈ 4 లిస్ట్ ఐటమ్స్ ని లోపల వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అవుట్పుట్ వచ్చింది అంటే నీకు నంబర్స్ వస్తాయి అనమాట. 1 2 3 అవుట్పుట్ అనేది నెంబర్స్ వస్తాయి అనమాట. ఎస్ సో రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ సేవ్ చేసుకో. ప్రతిసారి సేవ్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ S కొట్టుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే నీకు సర్వర్ వస్తుంది. ఓకే, ఆర్డర్ లిస్ట్ చూడు 1 2 3 4 ఇట్లా ఆర్డర్ వస్తుంది. 1 2 3 Yes, sir. 4 ఆర్డర్ ఉంటుంది ప్రాపర్గా. ల్యాప్టాప్ వచ్చిందా నీకు? ల్యాప్టాప్ లోనే జాయిన్ అయ్యి సార్ నేను. సూపర్. ఓకే, తర్వాత ఆర్డర్ లిస్ట్ అంటే ఇలా. మళ్ళీ ఈ ఆర్డర్ లిస్ట్లోనే కొన్ని టైప్స్ ఉన్నాయి చూపిస్తాను. ఆర్డర్ లిస్ట్లో టైప్ అన్నమాట. ఓకే, టైప్ అంటే ఏంటంటే లేకపోతే ఆర్డర్ లిస్ట్ రివర్స్ అంటారు. రివర్స్డ్ అంటారు. రివర్స్డ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఆర్డర్ లిస్ట్లో పైన జస్ట్ రివర్స్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. రివర్స్డ్ అట్రిబ్యూట్ అది వేసేసి 4 ఆర్డర్ 3 లిస్ట్ 2 లోనే ఒక అట్రిబ్యూట్ ఉంది, రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఆ రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ ఏం చేసిద్ది అంటే జస్ట్ రివర్స్ చేసిద్ది అన్నట్టు. మీ లిస్ట్ ని 4 రివర్స్ లో 3 2 రాస్తుంది. 1. రివర్స్ లో రాస్తుంది. బేసిక్ ఇక్కడ ఇది రివర్స్ ఎప్పుడు వాడరు అనుకో, చెప్తున్నా మామూలుగా. కాకపోతే టైప్ అనేది వాడతారు మామూలుగా. టైప్ ఉంటాయి కొన్ని, అంటే ఆర్డర్ లిస్ట్ టైప్ అంటాం. టైప్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. టైప్ లో న్యూమరిక్స్ ఉన్నాయి. న్యూమరిక్స్ అంటే 1 2 3 అలా ఆల్రెడీ ఉంది, మనకు ఆల్రెడీ వస్తుంది. తర్వాత ఆల్ఫాబెట్స్ కావాలంటే ఆల్ఫాబెట్స్ ABCD. ఎస్ సార్. ABCDలు వస్తాయి. తర్వాత ఆర్డర్ లిస్ట్ ఇంకొక టైప్ రాస్తాను, రోమన్ నంబర్స్. మళ్ళీ రోమన్ నెంబర్స్ లో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఎస్ సార్. సో నీకు ఇట్లా సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేసుకుంటే నీకు ఇట్లా వస్తుంది, ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఎస్ సార్. ఆల్ఫాబెట్స్ కూడా మళ్ళీ స్మాల్ లెటర్స్ కావాలంటే స్మాల్ స్మాల్ లెటర్స్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది టైప్ దగ్గర నువ్వు చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకే సార్. అంటే ఏమన్నా మనకి ప్రీడిఫైన్డ్ ఉంటుంది సార్, మనం మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. మాన్యువల్ లేదు, ఇది ఎంత ప్రీడిఫైన్డ్. ఇవన్నీ టైప్ అనేది ప్రీడిఫైన్డ్. మాన్యువల్గా నువ్వు ఏదైనా చేయాలంటే CSS లో చేసుకోవాలి. అంటే టిక్ మార్కులు పెట్టుకోవాలన్నా, చెక్ బాక్సులు పెట్టుకోవాలన్నా, ఏదైనా ఇమేజ్లు పెట్టుకోవాలన్నా అవంతా సిఎస్ఎస్ లో మంచి మంచి ఆర్డర్ లిస్ట్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకే, ఇదంతా జస్ట్ HTML కదా. HTML లో ఇంతవరకే మనకు పాసిబిలిటీ. ఏదైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవే పాసిబిలిటీ. లేదు నా ఆర్డర్ లిస్ట్ టిక్ మార్క్స్ రావాలి, నా ఆర్డర్ లిస్ట్ ఆరో మార్క్స్ రావాలి, లేకపోతే బుల్లెట్ పాయింట్స్ కావాలి, లేకపోతే ఒక గన్ను కావాలి ఆర్డర్ లిస్ట్ లో. గన్ను పైన ఒక గన్ను, నెక్స్ట్ రెండో దానికి ఒక గన్ను. సరే, తర్వాత మన ఫోన్లో కాంటాక్ట్స్ ఎలా ఉంటాయి, ఒక ప్రొఫైల్ పిక్, తర్వాత ఒక నేమ్, ఇంకొక ప్రొఫైల్ పిక్, ఒక నేమ్. సో అట్లాంటిది కావాలంటే నువ్వు సిఎస్ఎస్ తో చేయొచ్చు. నేను సిఎస్ఎస్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎలా చేయాలని. ఓకే సార్. ఓకే సార్. ప్రస్తుతానికి HTML ఉన్నాం కాబట్టి ఫస్ట్ అండర్స్టాండ్ HTML. సో ఆర్డర్ లిస్ట్ ఇంకొక పని కూడా చేయొచ్చు. ఆర్డర్ లిస్ట్ని మనం ఆర్డర్ లిస్ట్తో నువ్వు కొంచెం ఆడుకోవచ్చు. రివర్స్ చేయడం, టైప్లు మార్చడం. అన్ఆర్డర్ లిస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. అన్ఆర్డర్ లిస్ట్లో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ ఉండవు. స్టార్ట్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది. స్టార్ట్ విత్ 100 అంట. అప్పుడు ఏమైంది? 100తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నెంబరే 100 అనమాట. ఓకే, అంటే ఒక సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ మనం ప్రింట్ చేయాలి. ఆ సిరీస్లో డేటా అనేది, వాళ్ళ ఐడీలు అనేది 1001 నుంచి స్టార్ట్ అవుతాయి. 1001 అనేది స్టార్ట్ పెట్టామనుకో, 1001, 1002 అలా ప్రింట్ అవుతూ వెళ్తాయి. క్లియరా? క్లియర్ సార్. సో ఇది ఆర్డర్ లిస్ట్. తర్వాత అన్ఆర్డర్ లిస్ట్ అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ ఏం లేదు. డైరెక్ట్గా మొత్తం అన్ని డాట్సే వస్తాయి అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, సో అన్ఆర్డర్ లిస్ట్ రాస్తున్నా చూడు. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇంకా ఇవన్నీ ఏముండవు. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ ఏం పనిచేయవు అన్ఆర్డర్ లిస్ట్ కి. టైప్స్ స్టార్ట్ ఏముండవు అంటే ఏం పనిచేయవు.
ఓన్లీ ఓన్లీ డాట్స్. ఇంకా డాట్స్ Dots ఉన్నప్పుడు వస్తాయి. మనకి దానికి టైప్ అయిపోయి ఉంది ఇంకా. డాట్‌లో టైప్‌లే ఉండవు కదా! ఉండవు. నేను చూపిస్తా చూడు ఇక్కడ టైప్ అంటే ఏమన్నా వస్తుందా? రావట్లేదు. రావట్లేదు. రివర్స్ అంటే రివర్స్ కూడా రాదు. రావు. స్టార్ట్ అంటే ఏ స్టార్ట్ కూడా రాదు. ఏం ఈ రాదు. అట్రిబ్యూట్స్ ఏమి పనిచేయవు. అన్ఆర్డర్ లిస్ట్‌కి పనిచేయవు. ఓన్లీ ఆర్డర్ లిస్ట్‌కే పనిచేస్తాయి. Yes, sir. ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైనా మోడిఫికేషన్స్ అవన్నీ చేయాలంటే ఆర్డర్ లిస్ట్‌తో చేయాలి. అన్ఆర్డర్ లిస్ట్‌తో చేయడానికి లేదు. తర్వాత డెఫినిషన్ లిస్ట్. డెఫినిషన్ లిస్ట్ ఎలా ఉంటది? డిఎల్, డిటి అలా ఉంటాయి. సో చూపిస్తాను చూడు. డెఫినిషన్ లిస్ట్ డిఎల్, డిటి, డిడి. ఇది డెఫినేషన్ లిస్ట్. ఈ డెఫినేషన్ లిస్ట్లో ఏముంటాయంటే డిఎల్తో స్టార్ట్ అవుతుంది బేసికల్లీ. డిఎల్తో స్టార్ట్ అయ్యి దానిలో డిడి, డిటి డిటి, డిడి. Definition డిటి అంటే title, డెఫినేషన్ టైటిల్. ఇప్పుడు డెఫినేషన్ టైటిల్ definition. ఏదైనా ఒక డెఫినేషన్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ దానికి అబ్రివేషన్ ఏంటి, అబ్రివేషన్ ని డిడిలో రాసుకో. అబ్రివేషన్ ని డిడిలో రాసుకో. ఏదో సమ్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైనా సంథింగ్. ఓకే, ఏదైనా రాసుకో ఇక్కడ. తర్వాత సిఎస్ఎస్ అంటే ఏంది, అదొక డెఫినేషన్. జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అదొక డెఫినేషన్. ఓకే, ఇది ప్లెయిన్ టెక్స్ట్ అబ్బా, నువ్వు ఏదైనా రాసుకో ఇక్కడ. ఇదంతా. కావాలంటే ఎత్తి పెట్టుకో, డెఫినేషన్ ఎత్తి ఇక్కడ పెట్టుకో గూగుల్లో నుంచి. సో ఇది డెఫినేషన్ లిస్ట్ అనమాట. డెఫినేషన్ లిస్ట్ ఎలా ఉంటుంది చూడు, ఇక్కడ ఇలా ఉంటుంది డెఫినేషన్ లిస్ట్. ఇక్కడ మార్చేసుకో, ఇది సిఎస్ఎస్ అని రాసుకో, ఇది జిఎస్ అని రాసుకో. ఇక్కడ ఇట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ డెఫినేషన్ లిస్ట్ లో ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, వీటిని నేను బోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు? బి ట్యాగ్ ఉంది. డిటికి బి అనేది ట్యాగ్ వేసుకోవచ్చు. దాన్ని పెట్టి బి అనే ట్యాగ్ వేసా అనుకో, ఆ టైటిల్ ఒక్కటి బోల్డ్ అయిపోద్ది. లేదు, దాన్ని నేను అండర్లైన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. యూ ట్యాగ్ బట్టి యూ అనేది ఫస్ట్ లో ఎక్కడ చూడు, ఎక్కడ ఓపెన్ చేస్తే దాన్ని అక్కడే క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ లో ఓపెన్ చేసినావు, మళ్ళీ లాస్ట్ లో క్లోజ్ చేయాలి. మళ్ళీ రెండోది ఓపెన్ చేసినావు, మళ్ళీ రెండో దానికి ముందు క్లోజ్ చేయాలి. అట్లా గుర్తుపెట్టుకో. సో ఇది ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎలా అయితే ఉందో అలానే సిఎస్ఎస్ కావాలి, అలానే జావా స్క్రిప్ట్ కావాలి. ఇది సిఎస్ఎస్, ఇది జావా స్క్రిప్ట్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడు డెఫినేషన్స్, టైటిల్స్ కొంచెం డిఫరెంట్ గా వచ్చినాయి. ఇంతకన్నా ఏం చేయలేము దానికి ఇంకా మ్యాజిక్. ఎందుకంటే ఇక సిఎస్ఎస్ ఉంటేనే మనం ఏదైనా మ్యాజిక్స్ చేయగలం. దాని కలర్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఫాంట్ ను మార్చడం కానివ్వండి, డిఫరెంట్ మ్యాజిక్స్ చేయాలంటే సిఎస్ఎస్ పాసిబుల్. హెచ్టిఎంఎల్ లో పాసిబుల్ అయింది ఇంతవరకే. ఇంకొకటి చేయొచ్చు, ఇటాలిక్ కూడా చేయొచ్చు. ఐ కావాలంటే ఇటాలిక్ అనమాట. ఇక్కడ ఐ వేసుకోవాలి, ఇక్కడ ఐ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఐ వేసుకోవాలి, ఇక్కడ ఐ క్లోజ్ చేసుకోవాలి. ముందు ఐ వేసామనుకో, లాస్ట్ లో ఐ క్లోజ్ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకో, ట్యాగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక ట్రీ లాగా, ఎక్కడ ఏది ముందు స్టార్ట్ అవుతుందో అది లాస్ట్ లో క్లోజ్ అవుతుంది. అర్థమైందా? సో అది డెఫినేషన్ లిస్ట్. సో ఇవి లిస్ట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్ గురించి ఇది స్టోరీ. తర్వాత ఇంకా హైపర్ లింక్స్ పోతాం. అర్థమైంది కదా లిస్ట్ ఐటమ్స్. హైపర్ లింక్స్ ఎలా ఉంటాయంటే లింకింగ్ పేజెస్ ఇంటర్నల్లీ ఫ్రమ్ one page to another page. ఇప్పుడు మనము గూగుల్ ఓపెన్ చేస్తే, ఏదన్నా ఒక న్యూస్ రీడింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్ని హైపర్ లింక్లే కొడతా ఉంటే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతా ఉంటుంది కదా. వన్ ఇండియా కానీ, ఈ CNN.com కానీ, ఈ తెలుగు ఆంధ్ర కానీ, ఏదన్నా ఒక వెబ్సైట్ తీసుకో, న్యూస్ రీడింగ్ వెబ్సైట్స్ అన్ని హైపర్ లింక్లే అనమాట బేసికల్లీ. లెట్ మీ షో మన ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. వన్ ఇండియా అని చూపిస్తాను నీకు. బేసికల్లీ వన్ ఇండియా తెలుగు. ఇప్పుడు ఎన్ని హైపర్ లింక్లు బేసికల్లీ ఇక్కడ ఉన్నాయి, మొత్తం హైపర్ లింక్లే. రాష్ట్ర వార్తలు కొడితే రాష్ట్ర వార్తలకు వెళ్తుంది, జాతీయ వార్తలు కొడితే జాతీయ వార్తలకు వెళ్తుంది. ఇది పైన ఉన్నది, ఇది కూడా హైపర్ లింకే బేసికల్లీ. ఇప్పుడు ఇది కొట్టారనుకో, ఇది కొడితే ఏమైంది, సేమ్ పేజ్ లోనే ఓపెన్ అవుతుంది. ఇది సేమ్ పేజ్ లోనే, ఇది క్లిక్ చేస్తే చాలు, ఇదే సేమ్ పేజ్ లోనే, అదే సేమ్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది. లేదు నాకు దాన్ని న్యూ ట్యాబ్ లోకి రావాలంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అనాలి. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే ఈ సేమ్ పేజ్ లో రాకుండా పక్క పేజ్ లోకి వస్తుంది వన్ ఇండియా. ఓకే,
సో ఇట్లా Right. మనము బై డిఫాల్ట్ గానే దీన్ని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్ వచ్చేటట్టు మనం పెట్టొచ్చు. అలా ఛాన్సెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. Okay. హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఏ అనే ట్యాగ్ తో క్రియేట్ చేస్తారు. ఏ అంటే యాంకర్ అనమాట. Anchor tag. Yes, sir. ఏకి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, హెచ్రెఫ్ అని ఒక అట్రిబ్యూట్. Yes, sir. హైపర్ రెఫరెన్స్. Yes. హైపర్ రెఫరెన్స్, హెచ్రెఫ్ అంటే హైపర్ రెఫరెన్స్. Yes. ఓకే, ఆ లింక్ పేరు ఏంటి, ఆ లింక్ పేరు ఏదన్నా, ఇప్పుడు సపోజ్ నేను గూగుల్ ఓపెన్ చేద్దాం అనుకుంటే గూగుల్ అని లోపల రాసుకో. Yes. ఇక్కడ అడ్రస్ పెట్టాలి. Hmm. ఈ Link address. సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ లింక్ అడ్రస్ పెట్టాలి. Yes. ఓకే, లింక్ అడ్రస్ ని ఇక్కడ యాడ్ చేసుకో. ఓకే, సింపుల్, ఏం లేదు. సరే, ఈ హైపర్ లింక్ ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. సరే, ఈ హైపర్ లింక్ నార్మల్ హైపర్ లింక్ ఇది, బట్ అదే హైపర్ లింక్ ఓపెన్ అవ్వాలి, కాకపోతే న్యూ ట్యాబ్ లోకి వెళ్ళాలి. న్యూ ట్యాబ్ లోకి వెళ్ళాలి అన్నప్పుడు దెర్ ఇస్ వన్ మోర్ అట్రిబ్యూట్ యూనిట్ టు యాడ్. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలి, హైపర్ లింక్ న్యూ ట్యాబ్ హైపర్ లింక్స్, న్యూ ట్యాబ్ హైపర్ లింక్స్ కావాలి అన్నప్పుడు యూ నీడ్ టు డూ ద వన్ మోర్ మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఏంటంటే We need to add one more attribute. ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యాడ్ చేయాలి, ఏం లేదు. అంటే అట్రిబ్యూట్ పేరు టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని రాయాలి. Yes, sir. అండర్స్కోర్ బ్లాంక్ అని రాయాలి. ఓకే, లింక్ న్యూ ట్యాబ్, ఇది లింక్ నార్మల్ లింక్ సేమ్ ట్యాబ్ అనమాట ఇది. Yes. ఓకే, లింక్ సేమ్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది ఇది, ఇదేమో లింక్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. Yes, sir. క్లియరా ఇంతవరకు? సో మన ప్రోగ్రామ్ Clear, sir. రాద్దాం. Clear, sir. రైట్, let me take a new tab, save it as hyperlinks. Hyperlinks ని యాంకర్స్ అని కూడా అంటారు, యాంకర్ ట్యాగ్ అని కూడా అంటారు. ఏ ట్యాగ్ ని యాంకర్ ట్యాగ్ కదా, హైపర్లింక్స్ డాట్ HTML. HTML. రైట్, లెట్స్ గో. హైపర్లింక్స్. ఓకే, ఫస్ట్ హైపర్ లింక్ ఏదో ఒకటి తీసుకుందాం. హెచ్రెఫ్ గూగుల్ తీసుకుందాంలే ఫస్ట్ది, తర్వాత యాపిల్ తీసుకుందాం, లేకపోతే రెండు గూగులే తీసుకుందాం, ఏం కాదు. అంటే గూగుల్ పేజ్ ఓపెన్ కావాలి. గూగుల్ పేజ్ కావాలి అంటే ఫస్ట్ గూగుల్ అడ్రస్ కావాలి మనకి. Yes, sir. గూగుల్ అడ్రస్ తీసుకొచ్చుకో, ఇక్కడికి వెళ్ళి గూగుల్ అడ్రస్ google.com. ఇక్కడ పైన బ్రౌజర్లో అడ్రస్ కాపీ చేసుకో, Ctrl+C కొడితే కాపీ అయిపోతుంది. Okay. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ హెచ్రెఫ్లో పేస్ట్ చేసేసి Ctrl+V. Yes. ఇది గూగుల్ అడ్రస్. Yes, sir. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎప్పుడైతే నేను ఈ హైపర్ లింక్ వచ్చింది చూడు, నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ మన పేజ్లో హైపర్ లింక్స్ అనే పేజ్లో గూగుల్ ఓపెన్ అయిపోద్ది. Yes. దీన్ని క్లిక్ చేస్తే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. Yes. గూగుల్ వచ్చింది. వచ్చింది. నా పేజ్కి వెళ్ళాలి అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. క్లిక్ బ్యాక్ అనాలి, బ్యాక్ వెళ్ళిపోతాం. Hmm. లేదు సార్ నాకు ఇట్లా వద్దు, గూగుల్ని న్యూ పేజ్లో ఓపెన్ చేయండి సార్ అన్నాం అనుకో, గూగుల్ని న్యూ Target. పేజ్లో ఓపెన్ చేస్తా. ఓకే, ఫస్ట్ PR పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది Next ఇన్లైన్ time. ట్యాగ్ కాబట్టి PR పెట్టుకుంటున్నాను. న్యూరోకి వస్తుంది, ఎందుకంటే చిన్న టెక్స్ట్ అది అంతే. Yes. నేను తర్వాత చెప్తాను నీకు ఏ ట్యాగ్స్ బ్రౌజర్ మొత్తం ఆక్యుపై చేస్తాయి, ఏ ట్యాగ్స్ కొంత పార్ట్ని ఆక్యుపై చేస్తాయి. బ్రౌజర్ Yes. మొత్తాన్ని ఆక్యుపై చేసే ట్యాగ్స్ని బ్లాక్ ట్యాగ్స్ అంటారు, బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు హైపర్ లింక్స్ ఏంటంటే పక్కన వస్తాయి, పక్కన వచ్చే వాటిని అన్నింటిని ఇన్లైన్ ట్యాగ్స్ అంటారు. సో హైపర్ లింక్స్ బేసికల్లీ ఇన్లైన్ ట్యాగ్స్ అనమాట. సో అందుకనే CSS లో వస్తాయి కదా సార్ ఇవన్నీ ఇప్పుడు? HTML అని ఒక కాన్సెప్ట్ ఉంది, Okay. బ్లాక్ లెవెల్ ఇన్లైన్ అని. అది వేరు, CSS లో వచ్చేది వేరు, ఈ కాన్సెప్ట్ Okay. వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. Okay. ఓకే, ఇక్కడ గూగుల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంట. రెండు ట్యాగులు ఉన్నాయి ఇప్పుడు నా కాడ. ఒకటి గూగుల్ సేమ్ ట్యాబ్, గూగుల్ ఓపెన్ సేమ్ ట్యాబ్. గూగుల్ ఓపెన్ సేమ్ ట్యాబ్ అనేది ఫస్ట్ది, గూగుల్ ఓపెన్ న్యూ ట్యాబ్ అనేది సెకండ్ది. Yes. రైట్, లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్ నౌ వన్ మోర్ టైం. రెండు వచ్చినాయి, గూగుల్ ఓపెన్ సేమ్ ట్యాబ్ అన్న. ఇది క్లిక్ చేసినప్పుడు సేమ్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతాయి. మనకి ఏ ట్యాబ్ ఉంది పైన, హైపర్ లింక్స్ అని ఉంది, హైపర్ లింక్స్ లోనే ఓపెన్ అవుతుంది, అందులోనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ రావాలి. ఈ కర్మ ఎందుకు, ఇది కొడితే హైపర్ లింక్స్ కదిలీకుండా నెక్స్ట్ ట్యాబ్ లోకి కొత్త గూగుల్ రావాలి. కొత్తది రావట్లేదు, ఎందుకు రావట్లేదు? మనం అట్రిబ్యూట్ ఇవ్వలేదు. టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, టార్గెట్ కి బ్లాంక్ అనే వాల్యూ
వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఇచ్చేస్తే నీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేసి ఫస్ట్ ఓపెన్ చేస్తే సేమ్ ట్యాబ్లో వస్తుంది. సెకండ్ ఓపెన్ చేస్తే న్యూ ట్యాబ్ తీసుకుంటాం. చూసావా న్యూ ట్యాబ్ తీసుకుంది. ఎస్ సార్. హైపర్ లింక్ డిస్టర్బ్ అవ్వాలా, న్యూ ట్యాబ్ తీసుకుంది. Hmm. కానీ ఇందాక ఏమైంది, ఇదేమైంది, సేమ్ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎస్ సార్. ఇక్కడ నేను బ్యాక్కి వెళ్ళకుండా ఈ ట్యాబ్ని కదలియకుండా గూగుల్ని కొత్త ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. చూడు కొత్త ట్యాబ్లు రెండు ఓపెన్ అయినాయి గూగుల్. ఎస్ సార్. సో అట్లా చేయడానికి ఈ హైపర్ లింక్స్ అనేవి, అందులో ట్యాగ్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. క్లియరా? సో క్లియర్ సార్, క్లియర్. ఈ హైపర్ లింక్స్ తో ఈ ఈ పర్టికులర్ బ్రౌజర్ పేజ్లే కాదు, నా దగ్గర ఉన్న లోకల్లో ఏదైనా ఫైల్ ఉన్నా దాన్ని కూడా లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లోడ్ హెచ్టిఎంఎల్, హైపర్ లింక్ తో లోడ్ హెచ్టిఎంఎల్ అంట. హెచ్టిఎంఎల్ అంటే నా దగ్గర ఉన్న ఫైల్ని కూడా నేను ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. నా దగ్గర ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది, లేకపోతే నా దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఉంది లోకల్గా, నేను దాన్ని కూడా లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లోడ్ హెచ్టిఎంఎల్ అంట. లోడ్ మై హెచ్టిఎంఎల్. ఏంది అది ఫైల్ పేరు? ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కదా. ఏం లేదు, దాని అడ్రస్ ఇవ్వడమే. దాని అడ్రస్ ఇవ్వడమే. లేదు నీకు లోకల్ ఫోల్డర్ లేదన్న పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ అడ్రస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. పాత తెచ్చి కాపీ చేసి ఇక్కడ పెట్టారు. పాత్ తీసుకొచ్చి కాపీ చేసి పెట్టండి. సో ఇప్పుడు చూడు ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ అయిపోయింది. దానిలో ఉన్న అవుట్పుట్ ఇదే. ఎస్ సార్. సో అట్లా నువ్వు ఏదైనా చేసుకోవచ్చు హైపర్ లింక్స్తో. ఎస్. హైపర్ లింక్స్కి ఒక డిఫాల్ట్ స్టైల్ ఉంది. ఏంది హైపర్ లింక్స్కి ఉండే డిఫాల్ట్ స్టైలు? నోట్ పాయింట్లో రాస్తాను. హైపర్ లింక్స్ by default blue color and underline. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది బ్లూ కలర్ అండ్ అండర్లైన్ లో ఉంటాయి. చూడటానికి బోల్డ్లో కానీ అట్లా ఉండవు, ఒక బ్లూ కలర్ అండర్లైన్తో కనిపిస్తాయి. ఒకసారి క్లిక్ చేస్తే అది ఇంకా వేరే పర్పుల్ కలర్లోకి మారిపోతాయి. ఎస్ సార్. ఒకసారి నువ్వు విజిట్ చేసావు అనుకో, విజిట్ చేసిన తర్వాత అది పర్పుల్ కలర్లోకి ఆటోమేటిక్ మారిపోతాయి. వన్స్ యూ విజిట్ ఇట్ విల్ కన్వర్ట్ టు పర్పుల్ కలర్. వన్స్ యూ విజిట్ ఇట్ విల్ కన్వర్ట్ టు పర్పుల్ కలర్. ఇట్ విల్ కన్వర్ట్ టు పర్పుల్ కలర్. అంటే విజిటెడ్ అని అర్థం. ఎస్. అంతే, ఇది హైపర్ లింక్స్ గురించిన విషయం. తర్వాత ఐ ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ ఫ్రేమ్స్ ఏంటంటే ఇన్నర్ ఫ్రేమ్స్ అంటారు వీటిని. ఇన్నర్ ఫ్రేమ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ అప్లికేషన్ ఉంది, లేకపోతే ఒక ఫ్యాషన్ షో అప్లికేషన్ ఉంది, లేకపోతే ఒక స్టాక్ మార్కెట్ అప్లికేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రమోషనల్ వీడియోని, ఆల్రెడీ వాళ్ళ ప్రమోషనల్ వీడియో యూట్యూబ్లో ఉందనుకో, దాన్ని వెబ్సైట్లో డిస్ప్లే చేసుకుందాం అనుకుంటారు ఒక యాడ్ లాగా. ఓకే. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ ఉంటే వాళ్ళ యొక్క ట్రైలర్ ఏదో ఉంటుంది, వాళ్ళ ప్లాట్లు అవన్నీ చూపించే ఒక ట్రైలర్ ఉంటుంది. ఆ ట్రైలర్ ఏం చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేసిన ప్రతి వాళ్ళకి ఆ ట్రైలర్ ఆటోమేటిక్గా ఒక వీడియో లాగా ప్లే అవుతూ ఉంటుంది. ఇది వెబ్సైట్లోనే ఒక వీడియో లాగా ప్లే అవుతూ ఉంటుంది, యూట్యూబ్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళ ట్రైలర్ అన్నమాట. సో అలా మనం ఒక పేజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఐ ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ వాడకూడదు పేజ్లో, ఎందుకంటే అన్ని వెళ్ళి కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా, అన్ని రిక్వెస్ట్లు వెళ్తూ ఉంటాయి, పేజ్ స్లో అయితే. ఓకే. ఎక్కువ ఐ ఫ్రేమ్ లోడ్ చేయడం రికమెండెడ్ కాదు, ఒకటే ఒక ఐ ఫ్రేమ్ లోడ్ చేయడం రికమెండెడ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనము గవర్నమెంట్ స్కీమ్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేసాం అనుకో, అక్కడ చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన స్కీమ్ గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన స్కీమ్ గురించి ఒక ట్రైలర్ వదులుతారు అక్కడ. ఎస్ సార్. వాళ్ళకి అంటే ఆయన ఏం చెప్తున్నాడు ఏందనేది ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అవును. ఓకే, సో అట్లాంటి వాటికి ఈ ఇన్నర్ ఫ్రేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ ఫ్రేమ్స్ అంటారు. ఐ ఫ్రేమ్ ఎలా రాయాలి అంటే, ఐ ఫ్రేమ్ అనేది పేర్ ట్యాగ్ మామూలుగా. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి అనమాట. దీనికి ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూట్, సోర్స్. ఎస్. తర్వాత ఐ ఫ్రేమ్ని మళ్ళీ నార్మల్గా యాజ్ యూజువల్గా క్లోజ్ చేసుకుంటాం. ఇది ఐ ఫ్రేమ్, సింపుల్ ఐ ఫ్రేమ్. ఎస్. ఓకే, ఈ పర్టికులర్ ఐ ఫ్రేమ్ని నేను ఇప్పుడు చూపిస్తాను నీకు ఎలా ఉంటుంది ఏంటనేది. నోట్స్ క్లోజ్ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ ఓపెన్ సేవ్ న్యూ iframe dot
HTML. Okay, so let's go with the iframe here. And ఇక్కడ నేను యూట్యూబ్ నుంచి ఒక వీడియో తీసుకొస్తా. ఓకే, లెట్స్ ఓపెన్ ద యూట్యూబ్ హియర్. మన వీడియోలు ఏదన్నా ఉంటే మన వీడియోని తీసుకుందాం. మన వీడియోని ప్లే చేస్తున్నాను. సో ఈ వీడియోని నేను ఈ పైథాన్ వీడియోని నేను నా ఐఫ్రేమ్లో షో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో షేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ షేర్ కొట్టాలి, ఎంబెడ్ కొట్టాలి. ఎంబెడ్ కొడితే నీకు ఇక్కడ ఐఫ్రేమ్ అని కనిపిస్తుంది. ఈ ఐఫ్రేమ్ కాపీ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ పడాయి, బాడీ లోపల పడాయి. ఈ పర్టికులర్ ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అలౌ స్క్రీన్ అని, ఇవన్నీ అవసరం లేదు, తీసేయచ్చు నువ్వు. అవసరం లేదు, ఓన్లీ ఎస్ఆర్సి వరకు సరిపోద్ది మనకి. ఓన్లీ ఎస్ఆర్సి వరకు సరిపోద్ది. ఓకే, ఓన్లీ ఎస్ఆర్సి ఒక్కటి చాలు, ఇంకేమొద్దు. సో దాని యొక్క విడ్త్ హైట్ అది డిఫాల్ట్గా తీసుకుంది. 2 ప్రాపర్టీలు ఉంటాయి, విడ్త్ అని హైట్ అని. అంటే ఫ్రేమ్ కదా, అది ఇన్నర్ ఫ్రేమ్ కదా, ఇన్నర్ ఫ్రేమ్ కాబట్టి సమ్ విడ్త్ అండ్ హైట్ తీసుకుంది. సో దాన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు లైక్. సో ఇప్పుడు నా పేజ్ పేరు ఏంటి, ఐఫ్రేమ్ బేసికల్లీ. కానీ దానిలో నేను యూట్యూబ్ని రెండర్ చేశా. ఇక్కడ యూట్యూబ్ని నువ్వు ప్లే చేయొచ్చు యాజ్ యూజువల్గా. యూట్యూబ్ వీడియోని ఇక్కడ నువ్వు ప్లే చేయొచ్చు. ఇంత సైజ్ ఎందుకు సార్ అంటే నువ్వు తగ్గించుకోవచ్చు, అదేం కాదు, ఇది జనరల్ సైజ్. ఇది ఆటో ప్లే ఏం కాదు, నార్మల్గానే వస్తుంది. అంటే నువ్వు ఒకసారి ప్లే చేస్తే ఇక్కడ ప్లే కొట్టాలి, ఇక్కడ ప్లే కొట్టాలి. ఇక్కడ డిఫాల్ట్ లోడ్ చేసినప్పుడు ఇట్లే వస్తుంది, ఆటో ప్లే ఏం కాదు, ఇట్లా వస్తుంది. సో వాడు కావాలంటే ప్లే చేసుకుంటాడు, లేకపోతే వాడు పనివాడు చూసుకుంటాడు వెబ్సైట్లో. అర్థమైందా? లేదు దాని గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నాడు, దాన్ని ఇక్కడ యూట్యూబ్లో ఉంది అని చూస్తాడు, ఒక అసలు ఏంటి దీని ఇన్ఫర్మేషన్ అట్లా చూసుకుంటాడు. చూసుకొని తర్వాత మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటాడు. మళ్ళీ వాడి పని వాడు చేసుకోవడానికి ఈ నార్మల్ టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు కదా, ఐఫ్రేమ్ ఒక్కటే కాదు కదా, నార్మల్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు యాజ్ యూజువల్. సారీ, ఎన్ని ఐఫ్రేమ్స్ అయినా పెట్టుకోవచ్చప్పా, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక ఐఫ్రేమే రికమెండెడ్, ఎక్కువ ఐఫ్రేమ్లు పెడితే నీకు పేజ్ స్లో అవుతుంది. ఎందుకంటే మనకు W3C వాడు ఏం చెప్పాడంటే ఐఫ్రేమ్ వాడండి కానీ ఒకటే వాడండి, లేదా 2, అంత ఇంపార్టెంట్ ఉంటే 2. సపోజ్ మెన్స్ కలెక్షన్ చూపించాలి, ఉమెన్స్ కలెక్షన్ చూపించాలి, క్లోత్స్ సంబంధించిన వెబ్సైట్. ఓకే, మెన్స్ కలెక్షన్కి ఒక వీడియో, ఉమెన్స్ కలెక్షన్కి ఒక వీడియో, కిడ్స్కి ఒక వీడియో, చిన్న చిన్నవి చూపించుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే స్లో అవుతుంది అంతే. ఒక ఐఫ్రేమ్ వాడటం అనేది ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టాను, ఐఫ్రేమ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ పెట్టాను, వచ్చిందా? వచ్చింది. యాజ్ యూజువల్గా నువ్వు ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావో నీ పేజ్ని అలానే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపో. కాకపోతే నీ ఈ యూట్యూబ్ నుంచి వచ్చే వీడియో యాజ్ యూజువల్గా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫ్రేమ్, అందుకే ఐ ఫ్రేమ్ అనేది ఇన్నర్ ఫ్రేమ్ అంటారు. ఐ అనేది ఇన్నర్, అర్థం, దాని అర్థం ఏంటంటే ఇన్నర్ ఫ్రేమ్ అంటే మన పేజ్లో ఇన్నర్ ఫ్రేమ్ అనమాట. మన కంప్లీట్ పేజ్లో అది ఒక ఇన్నర్ ఫ్రేమ్ అనమాట. క్లియరా? క్లియర్ సార్, క్లియర్. రైట్ అమ్మా. నెక్స్ట్ విల్ గో ఫర్ ఇమేజెస్. ఇమేజెస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అంటే ఇమేజెస్ మల్టిపుల్ వేస్లో లోడ్ చేయొచ్చు. అంటే లోకల్ ఇమేజెస్ లోడ్ చేయాలంటే పాత్ ఇవ్వాలి, లోకల్ ఇమేజెస్ లోడ్ చేయొచ్చు, లేదా ఇమేజ్ విత్ URL, ఇమేజెస్ URL తీసుకోవచ్చు. ఇమేజెస్కి ఏంటంటే IMG అనే ట్యాగ్ ఉంటుంది, దానికి కూడా SRC, ఇది సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. ఓకే, సో లోకల్ ఫైల్ అనుకో, లోకల్ ఫైల్ అయితే లోకల్ పాత్, లోకల్ ఏదో ఉన్న పాత్ ఉంది అనుకో, 1.png అంటే వచ్చేసింది. లోకల్ ఫోల్డర్ నీ ఫోల్డర్లోనే ఉంది, అది నీ ఏదో ఫోల్డర్లో ఉన్నావు కదా, HTML అనే ఫోల్డర్లో ఉన్నావు, అందులో 1.png అని ఒకటి యాడ్ చేస్తా, ఆటోమేటిక్ లోడ్ అవుతుంది. లేదు నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంటా సార్, ఇప్పుడు రియల్ టైంలో లోకల్ ఫైల్స్ మ్యాక్సిమం ఉండవు, లోకల్ ఫోల్డర్ నుంచి మ్యాక్సిమం ఉండవు. ఏదన్నా లోడ్ చేస్తే లోగో ఒకటి లోడ్ చేస్తాం అంతే, లోకల్ నుంచి ఒక లోగో లోడ్ చేస్తాం. మిగతా మన కంటెంట్ అంతా కూడా వచ్చేది సర్వర్ నుంచే. డైనమిక్ పేజెస్ కదా మనం చేసేది. అవును సార్. ఇప్పుడు ఈవెన్ రియాక్ట్ లో కూడా చూడు, లోకల్ నుంచే లోడ్ చేస్తారు ఇమేజ్, ఏది ఒక లోగో మాత్రం. లోగో మాత్రం లోకల్ ఒక సెపరేట్ ఫోల్డర్ ఉంటుంది ఇమేజెస్ కి, దాని నుంచి లోడ్ చేస్తాం, అక్కడి నుంచి లోడ్ చేస్తాం అంతే. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఓకే, తర్వాత URL అంటే ఏం లేదు, URL ఇచ్చేయడమే, IMG SRC
తర్వాత యూఆర్ఎల్ పాత్. గూగుల్లో ఏదో యూఆర్ఎల్ ఉంటే ఆ యూఆర్ఎల్ తెచ్చి ఏ యూఆర్ఎల్ అయినా కాపీ చేసి ఇక్కడ చేయొచ్చు. Yes. సరే ఇప్పుడు చూపిస్తాను, రెండు చూపిస్తాను. ఫస్ట్ లోకల్ చూపిస్తాను, తర్వాత ఇది కూడా చూపిస్తాను. ఓకే సేవ్ న్యూ ఇమేజెస్ డాట్ HTML యాజ్ యూజువల్ ఇమేజెస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లోకల్ నుంచి లోడ్ చేద్దాం. ఒకటి లోకల్లో లోడ్ కావాలి అంటే ఫస్ట్ లోకల్గా మనం ఒక ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి కదా. ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. జావా స్క్రిప్ట్ ఇమేజెస్, ఏదో ఒక ఇమేజ్. ఓకే, I want to take this image, save image as desktop సంతోష్ HTML లోపల డౌన్లోడ్ అనే ఫైల్ పేరు డౌన్లోడ్. ఇక్కడ వచ్చింది download.jpg అని వచ్చింది. ఈ download.jpgని ఇక్కడ యాక్సెస్ చేయాలి. img ఎస్ఆర్సి డౌన్లోడ్ డాట్ వచ్చింది. డాట్ జేపీ dn కొడితేనే అది రిఫర్ చేసేసి. Yes. ఓకే, ఇక్కడ నువ్వు రన్ చేసుకో, ఫైల్ని రన్ చేసుకో. ఇది లోకల్ ఫైల్. Yes. లోకల్ ఫైల్ అంటే నీ ఫోల్డర్లోనే ఉంది అవును. ఫైల్. అవును. నీ ఫోల్డర్లోనే ఉంది. నువ్వు కావాలంటే ఇక్కడ చూపిస్తా. ఇదిగో ఇక్కడే ఉంది Yes. download.jpg, నీ ఫోల్డర్లోనే ఉంది. Yes, sir. కాకపోతే ఇప్పుడు నువ్వు రియాక్ట్ లో చూసుంటావు స్ట్రక్చర్. ఇమేజెస్ అన్ని ఒక అవును. ఫోల్డర్లో, సిఎస్ఎస్ అన్ని ఒక అవును. ఫోల్డర్లో, HTML అన్ని ఒక ఫోల్డర్లో, ఫోల్డర్ అవును. వైజ్ గా సెగ్రిగేట్ చేస్తారు. సో అవును. ఆ సెగ్రిగేషన్ ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి మరి? అంటే ఫోల్డర్ నుంచి ఎలా తీసుకురావాలి ఇమేజ్? అంటే పార్ట్ ఇది ఉంటుంది కదా అది. ఇది ఏంటంటే ఇమేజ్ లోడింగ్ ఫ్రమ్ సేమ్ ఫోల్డర్. ఓకే, సేమ్ ఫోల్డర్ అయితే ఇది ఓకే, ఈ సిచ్యువేషన్ నడుస్తుంది. కానీ ఇమేజ్ విత్ అనదర్ ఫోల్డర్ అయితే మరి పాత్ ఉంటుంది సార్, ఇమేజ్ పాత్ రిలేటివ్ పాత్ కాపీ చేసేసి ఎస్ నేను చూపిస్తాను అది కూడా. Yes. ఏం ఉండదు వాడ, స్లాష్ కొడితే అదే చెప్పిద్ది పాత యాడుందని అది. చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం, కాకపోతే దాన్ని ఫోల్డర్లో పెట్టేద్దాం లోపల. Yes. Yes. సేవ్ ఇమేజెస్, ఇక్కడ HTML లోనే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, IMGS. ఆ IMGS లో 1 అని సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 1.png, దీని పేరు 1.png, ఫోల్డర్ పేరు IMGS. Yes. ఓకే, ఇమేజ్ SRC Yes. IMGS, ఇదిగో ఇది IMGS స్లాష్ ఫోల్డర్ కూడా చూపిస్తుంది, అది ఐకాన్ కూడా చూపిస్తుంది, ఫోల్డర్ ఐకాన్. Yes, sir. Yes. IMGS/1.png PNG. అంతే, డైరెక్ట్గా వచ్చి లోడ్ అయిపోతుంది. వచ్చిందా? వచ్చింది. వచ్చింది. ఈ పక్కన వస్తాయి, ఎందుకంటే ఇవి ఇన్లైన్ ట్యాగ్స్ అన్నమాట. ఇమేజెస్ కూడా ఇన్లైన్ ట్యాగ్స్, సేమ్ లైక్ హైపర్ లింక్స్ లాగా. ఓకే హైపర్ లింక్స్ కాదు, హైపర్ లింక్స్ లాగా. సరే, ఇది ఓకే. తర్వాత ఇమేజ్ లోడింగ్ ఫ్రమ్ URL, మూడో కాన్సెప్ట్. ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ URL పాత్. మనకి డైనమిక్ గా వస్తాయి కాబట్టి తర్వాత ఎట్లా మనము API నుంచి JSON ని ఫెచ్ చేసి ఆ JSON ని మనం అటాచ్ చేస్తాం, అది వేరే విషయం. Yes, sir. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇమేజ్ తీసుకుందాం, IMG SRC. తర్వాత ఈ SRCకి నేను ఒక ఇమేజ్ కావాలి నాకు. ఇది తీసుకుందాము, ఏదన్నా ఒకటి మంచిది తీసుకుందాం. రైట్ క్లిక్ ఆన్ దిస్, కాపీ ఇమేజ్ అడ్రస్. Yeah. కాపీ ఇమేజ్ అడ్రస్ మొత్తం చాలా పెద్దగా ఉంది అడ్రస్, అయినా పర్లేదు తీసుకుందాం. Yeah. బట్ ఇప్పుడు మనకు ఫైనల్ గా 3 ఇమేజెస్ అనేవి వచ్చేస్తున్నాయి. Yes. వచ్చినాయా ప్రాపర్గా? వచ్చినాయి. సో ఇట్లా నువ్వు ఫోల్డర్ పాత్ ఎలా పెట్టుకోవాలి, లోకల్ ఫైల్ ఎలా చేసుకోవాలి, తర్వాత సర్వర్ అదే URL పాత్ నుంచి ఎలా తీసుకోవాలి ఇమేజెస్, ఇది కాన్సెప్ట్. ఓకే క్లియరా? క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను నీకు. ఓకే, బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని, Okay. తర్వాత ఇన్లైన్ ట్యాగ్స్ అని రెండు ఉన్నాయి. ఓకే, సో బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ట్యాగ్స్ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, a tag which is occupying full width of the page. A tag which is occupying
a tag which is occupying full width of the page. Okay. Occupying full width of the page. Full width of the page is called block level tag. Level tag. Okay. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే div అన్నమాట. div ట్యాగ్ బ్లాక్ లెవెల్, తర్వాత హెడింగ్స్ Yes. అన్ని బ్లాక్ లెవెల్స్, Yes. తర్వాత పారాగ్రాఫ్ బ్లాక్ లెవెల్. Block ఇట్లా level. కొన్ని ట్యాగ్స్ ఏంటంటే నువ్వు ఇచ్చేది చిన్న కంటెంట్ అయినా సరే అది మొత్తం పేజ్ అంతా ఆక్యుపై అలా చేసేస్తుంది. మొత్తం ఎంత కంటెంట్ ఉందో అది మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. కొంచెం కంటెంట్ ఉన్నా, జస్ట్ హాయ్ అనే మెసేజ్ ఉన్నా సరే, నువ్వు H1 లో హాయ్ అని పెట్టినా సరే హాయ్ మొత్తం పేజ్ అంతా తీసేసుకుంటుంది. ముందు అది Okay. ఆక్యుపై చేసేసుకుంటా, రో అంతా నాది, నెక్స్ట్ రో మొత్తం తీసేసుకుంటుంది. Yes, sir. Yes. నెక్స్ట్ ఎలిమెంట్ కిందకి వెళ్ళిపో అని చెప్తాడు. సో అలాంటివి అనమాట ఇవన్నీ, ఈ div అనేది, H1 అనేది, ఈ p అనేవి. ఓకే, నేను చూపిస్తాను నీకు ప్రోగ్రామ్ లో చూపిస్తాను. Okay. తర్వాత ఇన్లైన్ ట్యాగ్స్ అంటే ఏంటంటే a tag which is not occupying full width of the page. అంతే, దానికి రివర్స్ ఇది. a tag which is not occupying. Yes, sir. a tag which is not occupying full width of the page is called inline tag. Yes. inline tag అంతే, ఏం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము Anchor tag. చెప్పాము ఆల్రెడీ, ఏ ట్యాగ్ ఒకటి, ఇమేజ్ ట్యాగ్ ఒకటి, Image tag. స్పాన్ ట్యాగ్, స్పాన్ Yes, sir. స్పాన్ ఒకటి, ఇవన్నీ నేను చూపిస్తాను. ఐ ఫ్రేమ్ ఒకటి. సో ఇవన్నీ ఇన్లైన్ ట్యాగ్స్ అన్నమాట. సో నేను నీకు ఒక ప్రోగ్రామ్ రాస్తాను, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో నీకు బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, ఇన్లైన్ ట్యాగ్స్ అన్ని రాస్తాను, నీకు అర్థమవుతుంది. Okay. బ్లాక్ లెవెల్ అంటే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటి నీకు అర్థమవుతుంది. Okay. ట్యాగ్స్ టైప్స్, ఓకే, బ్లాక్ అండ్ ఇన్లైన్ అని పెడతా హెడ్డింగ్. ఓకే, టేకింగ్ న్యూ ప్రోగ్రామ్, బ్లాక్ అండ్ ఇన్లైన్, బ్లాక్ ఇన్లైన్ డాట్ HTML. బ్లాక్ ఇన్లైన్. ఓకే, సో ఫస్ట్ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ రాద్దాము. H1 రాసుకుంటున్నా, జస్ట్ హలో అంట, ఆర్ మోహన్స్ అంట. మోహన్స్ అనేది చిన్న వర్డే కదా, మోహన్స్ అనేది పెద్ద వర్డ్ ఏం కాదు కదా, లెంతీ వర్డ్ ఏం కాదు కదా, చిన్న వర్డ్. Yes. ఓకే, తర్వాత మళ్ళీ ఆల్ హెడ్డింగ్స్, ఇక పారాగ్రాఫ్ లో కూడా మళ్ళీ మోహన్స్ అంట. ఓకేనా, పారాగ్రాఫ్ లో కూడా మళ్ళీ మోహన్స్ అంట. తర్వాత డివిజన్, ఒక డివిజన్ తీసుకుంటా, డివిజన్ కూడా జస్ట్ మోహన్స్ అంట. ఏమొద్దు, జస్ట్ ఓన్లీ మోహన్స్ అంట. చిన్న వర్డే కానీ ఇది ఏం చేస్తాయి అంటే, ఇక్కడ H2 తీసుకుంటా, మళ్ళీ మోహన్స్ అంట. ఇప్పుడు స్టైల్ పెడదాం, స్టైల్ పెట్టకపోతే మనకు అర్థం కాదు బేసికల్గా. ఒక్కసారి స్టైల్ రాస్తాను, ఎట్లా స్టైల్ షీట్ తర్వాత చెప్తాను నీకు CSS, బట్ నాకు అర్థం కావాలి కదా అసలు అది ఆక్యుపై చేస్తుందా లేదా అనేది. Yes. సో అది ఆక్యుపై చేస్తుంది అనే దానికి ఒక ప్రాసెస్ కావాలి కాబట్టి నేను వీటన్నిటికీ ఒక స్టైల్ పెడుతున్నా. H1, H2, H1కి H2కి ఒక స్టైల్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అంట. బ్యాక్గ్రౌండ్ కలర్ పెడితేనే మనకు అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కావు. Yes. కలర్ వైట్, కలర్ అంటే టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ అంటే PG కలర్. Yes. తర్వాత div and p, div కి p కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తాను, లేకపోతే div కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తాను సపరేట్. div కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అంట. తర్వాత టెక్స్ట్ కలర్ మళ్ళీ వైట్ అంట. ఇప్పుడు మిగిలిపోయింది ఏంది, p కదా. p కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ చెప్తాను, గ్రీన్. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా కలర్ అనేది వైట్ పెట్టేస్తాం. ఇప్పుడు చూడు, రైట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఆ రో మొత్తం ఆక్యుపై చేసేసి, మొత్తం ఆక్యుపై చేసేసింది. నువ్వు కొంచెం ఎలిమెంట్ అంటే కొత్త టెక్స్ట్ పెట్టినా సరే, నాకు అది ఆ రో మొత్తాన్ని నేను తీసేసుకుంటాను, నెక్స్ట్ ఏదైనా ఎలిమెంట్ పెడితే కిందకి వెళ్ళిపో అని చెప్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను రాసిన ట్యాగ్స్ అన్ని బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. ఈవెన్ నీకు లిస్ట్ ఐటమ్స్ కూడా బ్లాక్ లెవెల్ చూపిస్తా ఉన్నా.
Yes. లిస్ట్ ఉంది కదా మన దగ్గర, Yes. Yes. ఈవెన్ లిస్ట్ కూడా బ్లాక్ లెవెల్. లిస్ట్ సారీ ఆర్డర్ లిస్ట్ కదా, మనం అదే ఆర్డర్ లిస్ట్ ఏదో రాకుండా ఓన్లీ డేటా లిస్ట్ రాయొచ్చా సార్ మనం? అలా రాయకూడదు. అదే ఫస్ట్ రూట్ కావాలి, రూట్ లేకపోతే రాదు. కాఫీ ఏదో ఒకటి కాఫీ. ఓకే, తర్వాత విస్కీ తాగుతావా? అలవాటు లేదు సార్ నాకు. ఏం అలవాటు ఉంది నీకైతే? అన్ని ఏ అలవాటు అలవాటు లేదు సార్. ప్రోగ్రామింగ్ లేదు సార్. లోకి వస్తే అన్ని అలవాటు అవుతాయి. టెన్షన్లో తట్టుకోలేక. ఓకే, బూస్ట్. సరే, ఇప్పుడు దీనికి ఒక కలర్ ఇద్దాం, ఓఎల్ కూడా. ఓకే ఓఎల్ కూడా కలర్ ఇద్దాము. ఓఎల్కి ఇద్దామా, ఎల్ఐకి ఇద్దామా? ఎల్ఐకి ఇద్దామా, ఓఎల్కి ఇద్దామా? ఓఎల్ కామా ఎల్ఐ. I want to give the background color. So give the background color for this. Background color as brown. Background color as brown. And color for this. Color for this white color I will take. Color for this I will take white color. So if I execute this, this is also take a background color at the same time color. Let's see. This is a block level tag or inline tag. Let's see. Let me open the browser. Can you see this? What is happening, Yes, guys? తీసేసుకుందా? మొత్తం టోటల్ రో తీసేసుకుంది. టోటల్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక్కదానికే ఇస్తా. సరే ఓన్లీ ఓఎల్కే ఇస్తా. ఎల్ఐకి ఇవ్వను. ఓన్లీ ఓఎల్కి ఇస్తే సేమ్. ఓన్లీ ఎల్ఐకి ఇస్తే సరే, ఓన్లీ ఎల్ఐకి ఇస్తే అది పెట్టెలు వస్తుంది. ఓన్లీ ఎల్ఐకి ఇస్తే పెట్టెలు వస్తుంది. అంతేనా? లేదు అట్లా కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఓఎల్ ఏంటంటే కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ తీసుకున్నది కలర్. అంటే ఓఎల్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, ఎల్ఐ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్దిగా స్పేస్ తీసుకుని స్టార్ట్ అవుతుంది. రైట్, స్పేస్ తీసుకుని స్టార్టింగ్. అవును, అది అట్లా. సో ఇది అన్నమాట ప్రాసెస్. మీకు అర్థమైంది కదా? ఇవన్నీ బ్లాక్ లెవెల్ అప్ప, ఇవన్నీ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. ఓకే, సో తర్వాత మనము ఇన్లైన్ ట్యాగ్స్ చెప్పుకుందాం ఇప్పుడు. మళ్ళీ ఇన్లైన్ ట్యాగ్స్కి వెళ్దాం. చూడు, ఇవన్నీ ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టేస్తున్నా, బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని. ఒక కామెంట్ పెడతాను, బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అని. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. ఓకే, నౌ ఐ గో త్రూ ద ఇన్లైన్ ట్యాగ్స్. కింద రాస్తున్నాను ఇన్లైన్ ట్యాగ్స్ అని. మన దానికి కూడా కామెంట్ పెట్టేసుకో. సరే, ఇప్పుడు ఇన్లైన్ ట్యాగ్స్ లో ఫస్ట్ ట్యాగ్ చెప్పుకోవాల్సింది మనము ఇమేజ్ ట్యాగ్. ఓకే, ఇమేజ్ ట్యాగ్ IMG ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, ఇమేజ్ వేసుకొని ఉన్నాయి కదా. వీటిని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసుకుంటున్నా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 తీసుకుంటా. ఓకే, 1 2 3 4 ఇమేజెస్ తీసుకుంటా. 4 ఇమేజెస్ తీసుకుంటా. బట్ ఈ 4 ఇమేజెస్ బ్లాక్ లెవెల్ ఇన్లైన్ అనేది ఇప్పుడు అర్థమైపోద్ది. when we see the browser you can able to understand these are the block level or inline. ఎందుకంటే ఇన్లైన్ ఏం చెప్పాను, ఇట్ విల్ నాట్ ఆక్యుపై ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ అని చెప్పాను. ఇట్ విల్ టేక్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద పార్ట్. అది నువ్వు ఎంత సైజ్ ఉంది ఇమేజ్ ఉందో, ఎంత సైజ్ ఆఫ్ టెక్స్ట్ ఉందో అంతవరకే తీసుకుంటది. మొత్తం పేజ్ రో ఎంటైర్ రోని అది ఆక్యుపై చేయదు అనమాట. ఓకే, సో ఇది ఇన్లైన్ ట్యాగ్. అలానే మనం ఇంకా కొన్ని ఇన్లైన్ ట్యాగ్స్ తీసుకుందాము. హైపర్ లింక్స్ అని చెప్పాను కదా. మరి హైపర్ లింక్స్ కొత్త రోలోకి రావాలి అంటే ఇక్కడ బ్రేక్ పెట్టుకుందాంలే. ఎందుకు మళ్ళీ దాంతో అన్ని మెర్జ్ అయిపోతాయి. ఒక బ్రేక్ వేసుకుందాము. బ్రేక్ తర్వాత లెట్ మీ టేక్ హైపర్ లింక్స్, ఏదన్నా యాంకర్ ట్యాగ్. ahref నాకు జస్ట్ బ్లాంక్ URL పెడుతున్నా, దానికి బ్లాంక్ URL పెట్టి సమ్ గూగుల్ అంట. ఓకే, ఇట్లాంటి హైపర్ లింక్స్ ఒక 3-4 తీసుకుంటా. ఓకే, నౌ యూ సీ, కెన్ యూ సీ దిస్? 3 హైపర్ లింక్స్ వచ్చినాయి, పక్కనే వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఇంకొక ట్యాగ్ ఉంది. దెర్ ఈస్ అ ట్యాగ్ కాల్డ్ స్పాన్ ట్యాగ్ అంటారు. ఇప్పుడు div కి స్పాన్ కి డిఫరెన్స్ ఏంటంటే, div కంటైనరే, స్పాన్ కంటైనరే. div అనేది టెక్స్ట్ కంటైనర్, ఈవెన్ స్పాన్ కూడా టెక్స్ట్ కంటైనర్. బట్ div ఈస్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్,
స్పాన్ ఈజ్ ద ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ట్యాగ్. ఇన్లైన్ Yes. ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు స్పాన్ లో మళ్ళీ మోహాన్స్ అంట. స్పాన్ లో మోహాన్స్ అంట. మోహాన్స్. ఓకే, సో ఇట్లాంటి స్పాన్స్ ఐ విల్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పాన్స్ 1 2 3 4. Yes, sir. ఐఎమ్ టేకింగ్ 4 spans now. 4 Mohans spans. How this 4 Mohans spans will place? It will come in same line. Yes. చూడు అన్ని ఒక లైన్ లోకి వచ్చినాయి. Yes, sir. అదే పారాగ్రాఫ్ ఎలా వెళ్తుంది? పారాగ్రాఫ్ బ్లాక్ That's గా అది రో మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకుంది. ఇట్ ఈస్ నాట్ అలవింగ్ అనదర్ ఎలిమెంట్ ఇన్ ద సేమ్ రో కదా. ఎస్ సార్. బట్ స్పాన్స్ అలా కాదు కదా. స్పాన్స్ ఏంటంటే సైడ్ బై సైడ్ కూర్చుంటున్నాయి. ఒక రోలోనే 4 మెంబర్స్ కూర్చున్నారు. Yes. అండ్ అవి చూడు, హైపర్ లింక్స్ చూడు, ఒక రోలోనే 3 మెంబర్స్ కూర్చున్నారు. Yes. Images also same. ఇమేజెస్ ఆల్సో సేమ్. ఇవన్నీ ఇన్లైన్స్. ఇప్పుడు వరకు చెప్పుకున్న ట్యాగ్స్ అన్ని కవర్ అయినాయి నీకు. అంటే ఏవి బ్లాక్ లెవెల్, ఏవి ఇన్లైన్ అనేది క్లారిటీ వచ్చేసింది నీకు. వచ్చింది. ఇంకా నేను తర్వాత టేబుల్స్ రాసేటప్పుడు అవి కూడా చూపిస్తా. అది ఇన్లైనా లేకపోతే బ్లాక్ లెవెలా, ప్రతిదీ నేను ప్రతి కాంపోనెంట్ ని చూపిస్తా, ప్రతి ఎలిమెంట్ ని చూపిస్తా. ఓకే, ఏ ప్రతి ఎలిమెంట్ రాసుకున్నా అది నువ్వు ఆ ఎలిమెంట్ పక్కన ఒక బ్రాకెట్ లో పెట్టుకో. ఇది బ్లాక్ లెవెలా, ఇది ఇన్లైనా అనేది నువ్వు రాసుకో. నీట్ గా నీకు అర్థమైపోతుంది తర్వాత. Am I clear? Yeah. Yes, sir. So let me go. దీనికి ఏమైనా స్టైల్ పెడదామా స్పాన్ కి? అవసరం సార్. అర్థమైంది కదా. సో క్లియర్ పెడదాం. నీకు అర్థమైందా? నాకు చుట్టానికి అది బాగాలేదబ్బా. ఐ డోంట్ లైక్. నాకు నచ్చాలి కదా. సో స్పాన్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్. ఎప్పుడన్నా చూస్తే మనం రాసేది క్లియర్ గా మంచిగా అనిపించాలి కదా. ప్యాడింగ్ 5 పిక్సెల్, మార్జిన్ ఒక 5 పిక్సెల్ పెట్టుకో. మార్జిన్ అంటే అవుటర్ స్పేస్ లే. ఫైన్. నౌ యూ సీ గుడ్. మరి ఈ ప్యాడింగ్ ఎక్కువ పెట్టేలేకి వాటికి ఇబ్బంది అయింది కదా. ఇబ్బంది అయినప్పుడు ఏం చేద్దాం? లేదు, ఎందుకు 2-3 బ్రేకులు పడేస్తే అయిపోతుంది. ఓకే సార్. దానికి 2-3 బ్రేకులు పడేస్తే కిందకి వెళ్తాయి. ఏముంది ఆడ, లాజిక్ ఏం లేదు. ఇప్పుడు బాగుంది చూడటానికి, కలర్ఫుల్ గా. ఒకటి బ్లాక్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఒకటి బ్రౌన్, ఒకటి రెడ్ విత్ ఇమేజెస్. సో ఇది హైపర్ లింక్స్ గురించిన, సారీ ఏంటిది, బ్లాక్ లెవెల్ ఇన్లైన్ వాటి గురించిన కథ, మ్యాటర్. ఓకేనా? సో స్లోగా టేబుల్స్ లోకి వెళ్దాము. ఇంకా మనము మేజర్ గా చెప్పుకోవాల్సిన HTML లో టేబుల్స్, ఫార్మ్స్. మేజర్ గా ఇంకా చెప్పుకోవాల్సిన ఏంటంటే టేబుల్స్ ఒకటి, ఫార్మ్స్ ఒకటి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇమేజెస్ చెప్పేశాను, అంతేలే. టేబుల్స్, ఫార్మ్స్ ఉన్నాయి మేజర్ గా. తర్వాత సరే, ఒక టేబుల్ డిజైన్ చేస్తా చూడు. ఒక టేబుల్ డిజైన్ చేయడానికి ఏంటి ట్యాగ్ అంటే, టేబుల్ ఏంటంటే టేబుల్ ట్యాగ్. ఓకే, టేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, రూట్ లెవెల్ ట్యాగ్. కానీ ఈ పర్టికులర్ టేబుల్ అనేది బేసికల్ గా, ఒక టేబుల్ అంటే ఏంటి, జనరల్ గా డేటాబేస్ లో టేబుల్ ఉంటాయి కదా. డేటాబేస్ లో టేబుల్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ కదా. హౌ ద డేటా ఈస్ గోయింగ్ టు బి ఇన్సర్టింగ్ ఇంటు ద టేబుల్స్ లైక్ రోస్ అండ్ కాలమ్స్. ఇన్ ద సేమ్ వే, I am opening the table here. Inside this table, I will be having table rows and table columns. Table rows and table columns. Okay, the first table row is something like heading part. For example, ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని నేను టేబుల్ లో షో చేద్దాం అనుకుంటున్నా. ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ని షో చేద్దాం అనుకుంటున్నప్పుడు I want to give like employee name, employee salary, employee designation kind of thing, right? Yes. So for that, the first table row is heading kind of thing. అందుకని ఫస్ట్ టేబుల్ రో అనేది ఓన్లీ హెడింగ్స్ పెట్టుకుంటా. ఓకే, హెడింగ్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను నీట్ గా రాస్తున్నా ఎంప్లాయీ నేమ్. ఫస్ట్ టీడీ అనేది ఎంప్లాయీ నేమ్, సెకండ్ టీడీ అనేది ఎంప్లాయీ శాలరీ. ఇంకా చాలే, రెండు చాలా 3 పెడదామా? డిజిగ్నేషన్ కూడా పెట్టుకుందామా? 2 చాలే.
ఎంప్లాయీ ఐడి సంథింగ్. ఎంప్లాయీ ఐడి పెట్టాలా? సరే ఓకే. నువ్వు ఐడి వేసుకోవాలి తొందరలో అయితే. మెడలో ట్యాగా ఐడి అంటే? వేసుకున్నావా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు? వేసుకున్నా సార్. హాలిడేస్ ఉన్నాయా సాటర్డే సండేస్? అంటే అంతకుముందు కంపెనీ ఉండేది కానీ సార్, మన లాస్ట్ కంపెనీ అసలు ఇవ్వలేదు, సాటర్డే సండే కూడా వర్క్ చేయొచ్చు. ఎంతమంది మీ కంపెనీ స్ట్రెంత్ ఎంత? ఉండదు సార్, ఒక 250 మెంబర్స్ ఉండేది. వావ్. ఎక్కడ ఏరియా లొకేషన్ ఎక్కడ? నానక్రమ్ కూడా సార్. నానక్రామ్ కూడా. ఓకే సరే, ఇప్పుడు ఒక హెడ్డింగ్ అయిపోయింది. ఓకే, హెడ్డింగ్ పంచాయతీ అయిపోయింది. మనకు కావాల్సింది డేటా కదా. సో డేటా అనేది ఇది. సరే, ఎంప్లాయీ నేమ్ సంతోష్. చెప్పు సంతోష్, ఏం పేర్లు పెడదాం? ఏదైనా పెట్టండి సార్. చెప్పు, మీ వైఫ్ పేరు చెప్పు, గర్ల్ ఫ్రెండ్ పేరు. వద్దా? సరే, రష్మిక అని పెడతాలే. ఓకే, రష్మిక. ఎందుకు లేప్ప, హీరోయిన్లు మనకెందుకు? నా పేరే పెడతా, మోహన్స్ అని పెడతా. సరే సరే, సంథింగ్ లైక్ కృష్ణ. సరే, ఇక్కడ శాలరీస్. ఫస్ట్ శాలరీ ఎంతో కొంత ఇవ్వు. ఫస్ట్ శాలరీ 45,000 ఇవ్వు. 45,000 అండ్ ఫర్ దిస్ 56,000, ఫర్ దిస్ 35,000. ఏదో సమ్ వాల్యూస్ నీ ఇష్టం వచ్చింది రాసుకోపా. ఇంకా ఐడీస్ యాజ్ యూజువల్ 1001 ఏదో ఒక ఐడి కదా. 1001, 1002, 1003. కానీ నువ్వు ఇలా టేబుల్ డిజైన్ చేస్తే నీకు లుక్ అండ్ ఫీల్ రాదు. నీకు చూపిస్తా చూడు. ఓకే, ఇప్పుడు చూడు, నేను ఈ టేబుల్ని ఒక ప్రోగ్రామ్ రాస్తాను చూడు. ఈ టేబుల్ మొత్తాన్ని కాపీ చేసేసాయి. కాపీ దిస్, టేక్ న్యూ, పేస్ట్ హియర్, సేవ్ ఇట్ యాజ్ table.html. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు నేను అదంతా తీసుకోవాలా? ఏం తీసుకోవాలా? షిఫ్ట్ 1 చేస్తే మొత్తం వస్తుంది. అదంతా తీసుకోవాలా? అది తీసుకోపోయినా వస్తుంది అవుట్పుట్. ఓకేనా? రైట్, ఎగ్జిక్యూట్ దిస్. యా, బట్ నాట్ లుక్ ఫీల్ గుడ్. I cannot see look feel good. But if you want to see look feel good, you need to inject some more attributes. The first attribute is width చెప్పాలి. అంటే you have to occupy complete width of the page. అరే బాబు, నువ్వు మొత్తం విడ్త్ తీసుకో అని చెప్తున్నా. ఏం చెప్తున్నా? అరే బాబు, మొత్తం ఆక్యుపై చేసేసా అని చెప్తున్నా. సో మొత్తం ఆక్యుపై చేయడానికి 100% చెప్పాలి. తర్వాత దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఈ 2 అట్రిబ్యూట్లు గుర్తుపెట్టుకో మైండ్ లో. ఎట్లా అంటే బండ గుర్తుపెట్టుకో. ఈ 2 అట్రిబ్యూట్లు ఉంటేనే టేబుల్ లుక్ ఫీల్ బాగుంటది. అదర్వైజ్ యువర్ టేబుల్ ఈజ్ నాట్ ఎనీ మోర్ లుక్ ఫీల్ గుడ్. ఒకటి విడ్త్, ఒకటి బోర్డర్. బోర్డర్ అనేది ఒక పిక్సెల్ 2 పిక్సెల్ ఎంతో కొంత సంథింగ్. దట్ ఈస్ థిక్నెస్ ఆఫ్ ద బోర్డర్. థిక్నెస్ అంటే తెలుగులో ఏం చెప్తారు? మందం. అదే దాని యొక్క అది ఐడియా ఉంది కదా. సో రైట్. సో ఇప్పుడు చూడు, ఎగ్జిక్యూట్ చేస్తా. పిక్సెల్ లో ఇవాళ సార్ జస్ట్ నార్మల్ ఇస్తారు. జస్ట్ నెంబర్ అంతే, నో పిక్సెల్స్. జస్ట్ నెంబర్. వి ఆర్ నాట్ ఇన్ సిఎస్ఎస్ బాస్. సంతోష్, మనం సిఎస్ఎస్ లో లేము. మనం సిఎస్ఎస్ లో లేము. అంటే నేను అక్కడ చేసి నాకు తెలియదు కదా. సో ఇక్కడ అలా వెళ్ళిపోయాను. సిఎస్ఎస్ లో ఉంటాయి పిక్సెల్స్, ఈఎంస్. ఓకే, అట్లా సిఎస్ఎస్ లో ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏదో నెంబర్ అంతే. నంబర్స్. ఓపెన్ ఇన్ లైవ్ సర్వర్. నౌ యూ కెన్ సీ. వెరీ గుడ్. వెరీ గుడ్ టేబుల్. ఎంప్లాయీ నేమ్ ఇస్ దేర్, ఎంప్లాయీ సాలరీ ఇస్ దేర్, ఎంప్లాయీ ఐడి ఇస్ దేర్. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ సంతోష్? అంటే ఎంప్లాయీ నేమ్ అనేది హైలైట్ అవ్వాలి కదా. మరి హెడ్డింగ్స్ అన్నప్పుడు సంథింగ్ షుడ్ బి హైలైట్ కదా. హెడ్డింగ్స్ అండ్ డేటా అన్ని కలిసిపోయినాయి, అన్ని ఒకలాగా ఉన్నాయి. అట్లా ఉంటే చూడటానికి బాగోదు కదా. ఇట్ ఈస్ నాట్ లుక్ ఫీల్ గుడ్ కదా. సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ రేపు క్లాస్ లో చూద్దాం. స్టే ట్యూన్. ఇప్పుడు ఇంతవరకు ప్రాక్టీస్ అయ్యి ఎన్ని చెప్పాను ఇప్పుడు దాకా నీకు కాన్సెప్ట్స్? 1 by 1 ఒకసారి ఉండు. ఎక్కడి నుంచి వచ్చాము? లిస్ట్ ఐటమ్స్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్, తర్వాత
కమ్ టు దిస్ హైపర్ లింక్స్, hyperlinks, విత్ న్యూ ట్యాబ్స్, తర్వాత ఐ ఫ్రేమ్స్, iframes, తర్వాత images, ఇమేజెస్, తర్వాత block బ్లాక్ level లెవెల్ tag, ట్యాగ్స్, ఇన్లైన్ ట్యాగ్స్, text, table. టేబుల్స్. Yes. సంతోష్, నీకు ముందే చెప్తున్నా, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ ఉపయోగం లేదు సార్. లేదబ్బా. నేను ఏదో ఆల్రెడీ ఏదో నోట్బుక్ పెట్టుకొని నేను నోట్బుక్ లో ఆ, మొత్తం క్లియర్ రాసుకుంటాను సార్ యాక్చువల్లీ కాదు ఏ కాదు, రోజు మొన్న నువ్వు మాట అన్నావు సార్, ఎట్టైనా జాబ్ కొట్టాలన్నావు. ఎట్టైనా జాబ్ కొట్టాలంటే ఎట్టైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎస్ సార్, షూర్ సార్. 1 అవర్ క్లాస్ని 3 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేయి. ఎస్ ఓకేనా? సార్. ఎస్. ఒక్కసారి కష్టపడు, లైఫ్ సెట్ అయిపోద్ది. అదే సార్, నేను కష్టపడాలనే వెతికి వెతికి మరీ వచ్చేసాను. నేను చెప్తున్నా కదా, ఈ ఒక్కసారి కష్టపడు. ఒక నెల 2 నెలలు కష్టపడు కరెక్ట్గా. ఈ Yes, నెల sir. క్లాసులు వింటావు, ఇంకో 15 రోజులు కరెక్ట్గా ప్రిపేర్ అవుతావు. ఎస్ సార్. ఓకే, నువ్వు ఎలా ఎందుకు ప్లేస్ కావో నేను చూస్తా. ఎస్ సార్. రైట్? ఎస్ సార్. సరే సంతోష్, ఐ విల్ అప్లోడ్ అండ్ నీకు ఎడిటర్ ఆప్షన్ ఇస్తాను. సో నీ డౌన్లోడ్ అవుతాయి ఫైల్స్, సరేనా? అంటే HTML ఫైల్స్ అన్నీ కనిపిస్తున్నాయి సార్, ఓన్లీ నోట్స్ ఒకటి డౌన్లోడ్ చేసినా కానీ విజిబుల్ అవ్వట్లేదు. ఎడిటర్లో ఓపెన్ చేసి చూసినావా? అంటే సరేలే, నీకు ఎడిటర్ ఆప్షన్ ఇది ఇస్తాను చూడు. అప్పుడు కూడా ఓకే రాకపోతే సార్. అప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలని. ఓకే సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. ఓకే. విల్ మీట్ టుమారో. ఓకే సార్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి ఛానల్ని. నేను ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేశాను సార్ ఆల్రెడీ గ్రూప్లో. ఇంకా చేయబ్బా, ఇంకా అది నేను ఇంకా చేస్తున్నా, అంతా వాళ్ళకి చెప్పాను నేను, ఇంకా అందరికి చెప్పాను నేను. మీ ఫ్రెండ్స్కి అందరికి రిఫర్ చేయి. మనం ఇంత Yes, sir. 45 డేస్ ఫ్రీ క్లాసెస్ పెడుతున్నప్పుడు నువ్వేం Yes. చెప్పావు? సార్ మేము మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఉన్నారు, మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు. వాళ్ళకే చెప్పారు సార్, యాక్చువల్గా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళు కాదు, రీసెంట్ బీటెక్ పాస్ ఇప్పుడు ఎవరన్నా మరణ స్టాక్ 45 డేస్ విత్ ఎమ్మెల్యే ఎవరన్నా 45 డేస్ ఫ్రీగా చెప్తారా చెప్పు? లేదు సార్, చెప్పరు సార్ ఫ్రీగా. పైథాన్ ఫుల్ స్టాక్ 45 డేస్ ఎవరన్నా ఫ్రీగా చెప్తారు చెప్పు? ఫ్రీగా చెప్పినా కానీ మీరు ఏ టాపిక్ వదిలేయట్లేదు సార్, అన్ని లేదు, ఇక్కడ ఫ్రీ డెప్త్ అంటే చెప్తూనే ఉన్నారు. ఫ్రీ అంటే ఏదో ఊరికి అట్లా ఏదో అంటారు కదా, ఫార్మాలిటీగా ఏం చెప్పట్లేదు. ఫార్మాలిటీగా. ఇప్పుడు గవర్నమెంట్ బియ్యం ఇస్తున్నారు అంటే ఏదో రేషన్ బియ్యం అంటే ఇక రేషన్ బియ్యానికి ఒక పేరు ఉంది కదా, అట్లా కాదు. మనం ఫ్రీ అన్నా కూడా క్వాలిటీ హై లెవెల్లో ఉంటుంది. సార్, నువ్వు చూసావు నేను కదా అదే నా చెప్పా, ఫ్లిప్కార్ట్. అది చూసా సార్. నేను అదే ఈవెన్ చెప్పా మన నేను. ఆ, చెప్తే వాళ్ళకి నేను చెప్తే వాళ్ళందరూ నేను జాయిన్ అవుతాను అంటే, మొన్న వచ్చా కదా మీ దగ్గరికి, ఆ రోజు 5 మెంబర్స్ జాయిన్ అయ్యాయని చెప్పారు. మరి ఎంతమంది జాయిన్ అయ్యారు తర్వాత నాకు తెలియదు. నేను ఓకే, చెప్పే అదే వాళ్ళందరికీ. వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి Yes, కదా, sir. ఆ గ్రూప్స్ Yes, లో sir. కూడా వేసేసాయి. ఎందుకంటే Yes, ఇంత sir. మంచి ఆపర్చునిటీ, 2 లక్షలు మాదాపూర్లో దీనికి ఛార్జెస్ 2 లక్షలు ఈజీగా తీసుకుంటారు. Yes, sir. అలాంటి సబ్జెక్ట్ ని ఫ్రీగా చెప్తున్నప్పుడు ఏందప్ప నొప్పి చెప్పు? అదే సార్, ఈ మిషన్ లెర్నింగ్ ఇవన్నీ మళ్ళా అంత ఈజీ మిషన్ కాదు సార్. లెర్నింగ్, అసలు మిషన్ లెర్నింగ్ ఏ అనేది సెపరేట్ కోర్సు, దానికే మళ్ళీ సపరేట్ 3 కోర్సు. లక్షలు, దానికి 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. సార్ 60,000 70,000 చెప్పారండి సార్, అప్పుడు మా ఫ్రెండ్కి ఒక ఫుల్ చెప్పాను. స్టాక్ చెప్తూ విత్ ఎమ్మెల్యే చెప్తూ ఒక 6 లక్షల రూపాయల కోర్సుని ఫ్రీగా చెప్తున్నప్పుడు నేర్చుకోవడానికి ఏందమ్మా? ఎస్ సార్. సరేనా? అందరికి రిఫర్ చేయమ్మా. పక్కా సార్. Okay. థ్యాంక్ So యూ. please like the video, share the video, subscribe the channel. Yes, sir. Please provide your comments also. Yes, sir. Right. Thank you, sir. Have a good day. See you signing off. Yes. Bye. Bye, sir.